ఇక ఇంకొక కథ ఏది, మన రైతు భరోసా. రైతు భరోసా ఏం చెప్పిర్రు, మార్చి 31కి టకీ 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 అని డబ్బులు వేస్తాం, 31 అర్ధరాత్రి కల్లా అందరికీ రైతు భరోసా డబ్బులు వస్తాయి అన్నారు. ఆ 15,000 పోయింది, 12,000 కాడికి వచ్చింది, అది అయిపోయింది. మరి ఏమైంది, నిన్న 31 అయిపోయింది, ఇవాళ 1వ తారీఖు ఏప్రిల్ 1 ఇవాళ ఎంతమందికి వచ్చినాయి డబ్బులు, ఎన్ని ఎకరాల వరకు వచ్చినాయి, 4 ఎకరాల లోపున్న వాళ్ళకు మాత్రమే వచ్చినాయి. మార్చి 31 పోయింది, టకీ టకీ అని పైసలు పడలే. ఇప్పటికీ చాలామందికి రాని రైతు భరోసా 4 ఎకరాల లోపు వాళ్ళకే పడిన డబ్బులు మార్చి 31 వరకు అందరికీ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి 18 లక్షల మందికి పైగా రాని భరోసా. ఆందోళనలో అన్నదాతలు, అసలు ఇస్తారా అయ్యారా అని టెన్షన్. ఎందుకు ఇస్తారా అయ్యారా అని టెన్షన్ అంటే, రుణమాఫీ ఏం చేసిర్రు రుణమాఫీ ఫస్ట్ 49,000 కోట్లు అని చెప్పారు. అంటే చేయాల్సింది ఇంతమంది రైతులకు చేయాలి, 49,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పారు ఆ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ మీటింగ్ అయినప్పుడు. తర్వాత అది ఎక్కడికి వచ్చింది, 41,000 కోట్లకు వచ్చింది. తర్వాత 39,000 కోట్లకు వచ్చింది. తర్వాత 31,000 కోట్లకు వచ్చింది. లాస్ట్కి వీళ్ళు వేసింది 21,000 కోట్ల రుణమాఫీ. ఏం చెప్పారు, అందరికి వేసేసినాం మేమని చెప్పారు రుణమాఫీ. రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ అయిపోయింది, మేము అందరికీ రుణమాఫీ చేసేసినాము, ఏం బాకీ లేమిగా అని చెప్పి గవర్నమెంట్ చెప్పేసుకున్నది. స్టిల్ చెప్పుకుంటా ఉన్నది, మేము చెప్పినాం, మాట నిలబెట్టుకున్నాం, మా లెక్క ఎవరు చేయరు అని చెప్పి చెప్పుకున్నారు. ఇగో రైతు భరోసా విషయంలో ఇదేం చెప్పారు చూడు, 58 లక్షల రైతులకు మీ ఖాతాలో 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా పథకం ద్వారా మీ ఖాతాలలో వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఎలక్షన్ ప్రచారం అప్పుడు చెప్పిన మాట, ప్రతి ఏడాది 15,000 ఎప్పుడు డిసెంబర్ 9 తర్వాత ఇచ్చేస్తాం మేమని చెప్పారు. కానీ మరి అప్పుడు డిసెంబర్ 9 పోయింది, నిన్న మార్చి 31 పోయింది. ఇగో అదే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మార్చి 31 లోపల అందరికీ రైతు భరోసా వేస్తా అన్నాడు. మరి అయిపోయింది, మార్చి 31 అయిపోయింది, ఏప్రిల్ 1 కూడా వచ్చింది, మరి అయిపోయింది, అది కూడా స్కీమ్ అయిపోయింది. ఏదైతే 15 ఆగస్టుకే రుణమాఫీ అని చెప్పి దాన్ని ఎట్లా మింగేసిర్రో ఇది కూడా అట్లనే అయిపోయింది. సో ఇప్పుడు అందుకే రైతులు భయపడతా ఉన్నారు. సేమ్ రుణమాఫీకి ఏం చేసిర్రో అంటే అందరికీ చేస్తామని చెప్పి లాస్ట్కి 21,000 కోట్ల కాడికి చేసి, అది చేసిన తర్వాత ఏం చెప్పిర్రు, రుణమాఫీ క్లోజ్ అయిపోయింది, ఇక్కడికి 21,000 కోట్లతోటి అందరికీ రుణమాఫీ చేసినాము, ఇక్కడికి ఇది క్లోజు అని చెప్పారు. అంటే ఎట్లా దాన్ని అది చేసిర్రు, ఎట్లా డైవర్ట్ చేసిర్రో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు రైతులు కూడా అదే భయపడతా ఉన్నారు. ఇప్పుడు 4 ఎకరాల లోపు వాళ్ళకి ఇచ్చారు, మార్చి 31 డెడ్ లైన్ అన్నారు. సో మార్చి 31 డెడ్ లైన్ అంటే 4 ఎకరాల లోపు వాళ్ళకి పడినాయి డబ్బులు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, మిగతా వాళ్ళకి సేమ్ ఇప్పుడు రుణమాఫీలో ఎట్లయితే అందరికి అయిపోయిందో ఇప్పుడు కూడా అందరికి అయిపోయినట్టే లెక్క. ఇక మిగతా వాళ్ళకి రాదనే భయం రైతుల్లో కనిపిస్తున్నది ఇప్పుడు. అంటే వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రైతు రుణమాఫీ అంటే ప్రపంచంలో ఎవరు చేయనంత రుణమాఫీ మేము చేసినామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు పదే పదే. కానీ ఆయన తప్పులను ఆయన నోటితోటి ఆయనే బయట పెట్టుకుంటాడు, ఆయననే ఓపెన్గా అది చేసుకుంటాడు, దొరికిపోతాడు ఈజీగా. 20,617 సరే 21,000 కోట్లు అనుకుందాం. రైతు రుణమాఫీ మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పన్నులకి తీసుకుంటా 16,000 కోట్లు చేసి ఇది మంచిగా నోరు మళ్ళొకసారి 5,35,964 మందికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ మొదటి
మొదటి 10 నెలల్లోనే మేం చేసినాం. 10 ఏళ్లలో చంద్రశేఖరరావు పండ్లకి తీసుకుంటా 16,000 కోట్లు చేసి నాకు నీకు పోయి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎంత ఈజీగా దొరికిపోయారు చూడుర్రి. ఈయన ఏడాదిలో ఎంత చేసిండట, 21,000 కోట్లు చేసిండట. కేసీఆర్ 10 ఏళ్ళలో ఎంత చేసిండు, 16,000 కోట్లు చేసిండు. ఈయన 21,000 కోట్లు, కేసీఆర్ చేసింది 16,000 కోట్లు. సరే, మంచిగా ఉన్నది. ఇది 21 అనేది పెద్ద నెంబరు, 16 అనేది చిన్న నెంబరు. అంటే కేసీఆర్ తక్కువ చేసిండని మనకు అనుకుంటాం, మనకు అనిపిస్తుంది. కానీ చూద్దాం. రేవంత్ రెడ్డి చేస్తామన్నది ఎంత, 2 లక్షల రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండు. కేసీఆర్ చేసింది ఎంత, 1,00,000 రూపాయల రుణమాఫీ. 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తే మొత్తం ఎంత అయింది, 16,000 కోట్లు అయింది. లక్ష రూపాయలు చేస్తే అంటే లబ్ధిదారులు ఎక్కువ ఉంటారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే 16,000 కోట్లు చేసిండు. ఈయన చేసిందంత 2 లక్షల రుణమాఫీ 21,000 కోట్లు చేసిండు. అంటే ఇక్కడ ఎందులో లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు? ఈయనకంటే ఈయన చేసింది ఎంత ఎక్కువ, ఇదొక 4, ఇదొకటి 5,000 కోట్లు ఎక్కువ చేసిండు. టోటల్ నెంబర్ ప్రకారం చూసుకుంటే ఎక్కువ చేసిండు. బట్ వీళ్ళు లక్ష రుణమాఫీకే 16,000 కోట్లు చేసారు. ఈయన 2 లక్షలకి 21,000 కోట్లు చేసిండు. అంటే ఎంత లబ్ధిదారులలో ఎంత తేడా ఉన్నది. ఇక్కడ లబ్ధిదారులు ఎక్కువ, 10 ఏళ్లలో వాళ్ళు చేసిన దాంట్లో లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది రైతులకు అందింది రుణమాఫీ. లక్ష చొప్పున 16,000 కోట్ల రుణమాఫీ అంటే ఎక్కువ మంది రైతులకు వచ్చింది. ఇక్కడ ఏం జరిగింది, 2 లక్షల రుణమాఫీ అని చెప్పి దానికి 1,00,000 కండిషన్లు పెట్టి, రేషన్ కార్డు అని పెట్టి, ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకు రాదు అని చెప్పి ఇన్ని కండిషన్లు పెట్టి వీళ్ళు చేసింది ఎంత, 21,000 కోట్లు. అంటే ఇప్పుడు వీళ్ళు 16,000 కోట్లు చేసిన దానికంటే కూడా వీళ్ళు చేసింది చాలా తక్కువ ఈ లెక్క ప్రకారం. ఆయన చెప్పుకోవడానికి నేను 21,000 కోట్లు చేసిన, ఆయన 16,000 కోట్లు చేసిన అని చెప్తున్నాడు. కానీ మనం అందులో డీటెయిల్స్లోకి ఇన్ డీటెయిల్గా వెళ్ళి లోపలికి చూస్తే అక్కడ ఉన్నటువంటి తేడా క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు చేసింది తక్కువ మందికి, ఎక్కువ కండిషన్లు, తక్కువ మంది రైతులు. ఈ 10 ఏళ్లలో జరిగింది తక్కువ కండిషన్లు, అమౌంటు ఎక్కువ, లబ్ధిదారులు ఎక్కువ. కానీ చెప్పుకోవడానికి ఇది 21 అయింది, ఇది 16 అయింది కాబట్టి జనాలు ఏమనుకుంటారు, 16 తక్కువైంది, 21,000 కోట్లది ఎక్కువైంది, నెంబర్ ఎక్కువ, ఇది తక్కువ. కాబట్టి ఈ కేసీఆర్ ఏం చేయలేదు, తక్కువ మందికి చేసిండు. రేవంత్ రెడ్డి 21,000 కోట్లు చేసినంటే ఎంతమందికి చేసిండని అనుకుంటారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందో రైతుల దగ్గరకు అడుగుతారు, చెప్తారు కదా ఊళ్ళల్లో, మీకు రుణమాఫీ అయిందా, ఎంత అయింది, ఏందని అడిగితే వాళ్ళు చెప్తారు కదా, ఎంతమంది రైతులకు అయింది, ఎంత అయింది అనేది రైతులే చెప్తారు. సో అప్పుడు నిజమేందో ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది. ఈయన చేసింది ఈయన నోటితో ఈయననే చెప్పుకున్నాడు తప్పు. మరి నందేందో పందేందో ఎవరేందో ఈ లెక్కల్ని క్లియర్గా ఒకసారి అర్థం చేసుకుంటే అర్థమవుతుంది ఎవరు తక్కువ చేసిరు, ఎవరు ఎక్కువ చేసిరు అనేది. అంటే అన్నిట్లలో ఇట్లా మోసం చేసుకుంటూ రైతు బంధువును కూడా, ఇప్పుడు రైతు భరోసాను కూడా అదే అయిపోయింది. నిన్న 31 అయిపోయింది. ఇప్పుడు ఇవాళనో రేపు మళ్ళీ ఇంకో కొత్త వాయిదా చెప్తారు. చెప్పిరుగా మనకు అప్పుడు రాగానే రైతు భరోసా ఏది, రుణమాఫీ ఏది అంటే డిసెంబర్ 9 అన్నది పోయి జనవరికి వచ్చింది, ఫిబ్రవరికి వచ్చింది, మార్చికి వచ్చింది. తర్వాత 15 ఆగస్టుకి, అంటే మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి 15 ఆగస్టు ఖచ్చితంగా చేస్తామని అప్పుడు చెప్పారు ఎంపీ ఎలక్షన్ల కోసం. ఇట్లా దాన్ని లాక్కుంటూ వెళ్ళిపోయి లాస్ట్కు సగానికి సగం కోత పెట్టి రుణమాఫీలో ఆగం చేశారు జనాలు. సో ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా రైతులలో అదే ఆందోళన ఉన్నది. ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వకుంటే మాత్రం చాలా వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మీద. ఎందుకంటే నెక్స్ట్ జూన్లో పంచాయతీ ఎలక్షన్లకు పోతామని చెప్తున్నాడట ముఖ్యమంత్రి గారు. ఇట్లా ఈ రకమైన రైతు భరోసా చేసిపోతే మాత్రం చాలా గవర్నమెంట్కి గట్టిగా దెబ్బపడుతుంది రూరల్. ఎందుకంటే రైతులందరూ కూడా చాలా ఆధారపడతారు దాని మీద. ఇప్పుడు మీరు ఆల్రెడీ యాసంగి పంట కోసే టైం, పెట్టుబడి అంటే పంట వేసే టైంలో వేయాలి. మీరు పంట కోసే టైంలో వేస్తూ ఉన్నారు, అది కూడా ఇంకా రానేలేదు, పూర్తిగా కానేలేదు. ఇది పోతుంది చూడరు, వానాకాలం పంట దాకా ఇది పోతుంది. మళ్ళీ వానాకాలం పంట పెట్టుబడి పైసల సంగతి ఏందా అని అడిగితే అది మళ్ళీ వచ్చే యాసంగి దాకా పోతుంది. ఇదే జరుగుతూ ఉంటుంది, 100% అదే జరుగుతుంది. ఇందులో ఇంకో అనుమానం అవసరం లేదు మనకి. వీళ్ళు క్లియర్గా అదే చేసుకుంటూ పోతూ ఉన్నారు.